రెండవ రాకడ గురించి యేసుక్రీస్తు వారు కూడా తెలియదా? అంటే యేసుక్రీస్తు వారు సర్వజ్ఞాని కాదా? యేసుక్రీస్తు వారు అర్ధజ్ఞానినా? రెండవ రాకడ గురించి తండ్రికి తప్ప ఎవరికి తెలియదంటే యేసుక్రీస్తు వారికి తెలీదా? రండి ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకుందాం. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు యేసుక్రీస్తు వారికి సంబంధించి ప్రతి ఒక్కరికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు మాత్రమేనని, లేదా యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త మాత్రమేనని, లేదా యేసుక్రీస్తు వారు ఒక మనుష్యుడు మాత్రమేనని, లేదా యేసుక్రీస్తు వారు అసలు దేవుడే కాదు అనే ఒక విషయాలు మనం చూస్తూ వస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనే ఒక విషయం అనేది ఇప్పుడు వచ్చింది కాదు. ఇది యేసుక్రీస్తు దేవుడు అనేది ఈ యొక్క వాదన ఏదైతే ఉందో అది ఇప్పటి నుంచి ఉంది కాదు. ఈ వాదన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుడు కాదు, ఆయన అంగీకరించిన వాళ్ళు, ఆయన దేవుడిగా అంగీకరించిన వాళ్ళు లేరు. అసలు చాలా మంది అంగీకరించలేదు ఆయన దేవుడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే ఆయన దేవుడు కాదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనే వాదన బాగా పీక్స్ కి ఎప్పుడు వెళ్ళిందంటే 3వ శతాబ్దంలో వెళ్ళింది. అదే ఏరియస్ అనే ఒక వ్యక్తి ద్వారా. ఏరియస్ అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు పుట్టినవాడు దేవుడు కాదు అనే ఒక వాదన అనేది అప్పట్లో బాగా ఒక వైరల్ అయిపోయింది. యేసుక్రీస్తు వారు పుట్టినవాడు దేవుడు కాదు అని ఒక వాదన అనేది బాగా పీక్స్కి వెళ్ళిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడే, యేసుక్రీస్తు వారు పుట్టినవాడు కాదు, యేసుక్రీస్తు వారు వచ్చినవాడు అనే ఒక సభ జరిగింది. ఆ సభ పేరే కౌన్సిల్ నైషియా కౌన్సిల్ అనేది జరిగింది. ఈ ఏరియస్ అనే వ్యక్తికి ఆపోజిట్ గా అలెగ్జాండ్రియా, అథనేషియస్ అనే వీళ్ళు పోరాడారు. యేసుక్రీస్తు వారు దేవుడే అనే విషయం మీద వాళ్ళు పోరాడారు కాన్స్టెంట్ సమక్షంలో. అప్పుడు దాదాపు 300 మంది బిషప్స్ ఇలాంటి అంటే ఆ సమయంలో ఏదన్నా ఒక చర్చ, ఏదైనా విషయం ఏదన్నా ఒకటి జరిగింది అంటే అది రాజ్యం మొత్తం, అది ఒక పెద్ద సభ, అది రాజ్యానికి సంబంధించినది. బైబిల్కి సంబంధించిన ఏదైనా ఒక వాదన వస్తే అది మొత్తం సంఘానికి సంబంధించినది. అప్పుడు క్రైస్తవ్యాన్ని సార్వత్రిక సంఘం అనేటోళ్ళు, సార్వత్రిక క్రైస్తవ సంఘం అనేటోళ్ళు. ఆ సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని అపోస్తుల సంఘం లేదా ఆదిమ క్రైస్తవ సంఘం అనేటోళ్ళు. దాన్ని కథోలిక సంఘం లేదా కథోలిక సంఘం అనేటోళ్ళు. ఆదిమ సంఘం లేదా కథోలిక సంఘం. రోమన్ క్యాథలిక్స్ కాదు, దాని తర్వాత విడిపోయారు. కథోలిక సంఘంలో నుంచి విడిపోయిన వాళ్ళే ఈ రోమన్ క్యాథలిక్స్. సో అది వేరే విషయం. ఈ విధంగా ఆదిమ క్రైస్తవ సంఘంలోనే ఒక పెద్ద చర్చ అనేది జరిగింది. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని ఇటుపక్క ఏరియస్, ఇటుపక్క అలెగ్జాండ్రియా, అథనేషియస్ అండ్ కాన్స్టెంట్ సమక్షంలో ఒక పెద్ద సభ అనేది జరిగింది. ఏరియనిజం అనే ఈ యొక్క వ్యక్తి వాదన ఏదైతే ఉందో పూర్తిగా తిప్పికొట్టేశారు. యేసుక్రీస్తు వారు దేవుడే అనే ఒక విషయాన్ని తిప్పికొట్టేశారు. ఎప్పుడు 3వ శతాబ్దంలోనే. అప్పటి వరకు కాస్త అణిగి మణిగి ఉన్నాం. అయినప్పటికీ ఉన్నాయి యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనే వాదనలో ఉన్నాయి, కానీ పూర్తిగా ఇంకా లెగలేదు, పైకి బాగా పీక్స్కి రాలేదు. మళ్ళా యెహోవా సాక్షుల పేరుతో పుట్టగొడుగులా లేశారు. మరలా యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని, యేసుక్రీస్తు వారు కేవలం దేవుని కుమారుడు మాత్రమేనని, లేదా యేసుక్రీస్తు వారు ఒక మనుషుడు మాత్రమేనని, ఈ విధంగా యెహోవా సాక్షుల పేరుతో మరలా యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనే వాదన మరలా పుట్టగొడుగులా పుట్టుకొచ్చింది. సో ఈ విధంగా ఒక్కొక్కరికి భిన్నాభిప్రాయాలు. మహమ్మదీయ సహోదరులు అయితే యేసుక్రీస్తు వారు కేవలం ఒక ప్రవక్త మాత్రమే నమ్ముతారు. కొంతమంది యేసుక్రీస్తు వారు అసలు మనుషుడు మాత్రమే నమ్ముతారు. ఈ విధంగా ఒక్క యేసు ప్రభువులకు సంబంధించిన విషయాల్లోనే ప్రతి ఒక్కరికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ అసలు యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన ఎవరయ్యుండి ఎవరిగా వచ్చారు, ఆయన ఏమయ్యుండి ఎవరిగా వచ్చారు అనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు అనే విషయం స్పష్టంగా బైబిల్ ఆధారాలతో చూపిస్తాను మీకు. యేసుక్రీస్తు వారు ఎవరు అనేది మీకు ఇప్పుడు స్పష్టంగా చూపిస్తాను. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చెను, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యేది ఎవరు? ఎవర్ లాస్టింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యేది ఎవరు? ఎవరికి సాధ్యం అది? అదొక మనుషుడికి సాధ్యమా? కాదు, అది దేవునికి మాత్రమే సాధ్యం. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవడం అనేది ఒక దేవునికి మాత్రమే సాధ్యం. అలాంటి సామర్థ్యం కలిగిన వాడు పుట్టబోతున్నాడు. ఇశ్రాయేలీయులను ఏలడానికి పుట్టబోతున్నాడు. ఎలా పుట్టబోతున్నాడు? మనుష్యునిగా పుట్టబోతున్నాడు. దేవుడై ఉండి మనుష్యునిగా పుట్టబోతున్నాడు.
నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. మనుష్యుడై ఉండి పురాతన కాలం వరకు శాస్త్రవత కాలం వరకు ప్రత్యక్షమవుతూ దేవుడై ఉండి మనుషునిగా రాబోతున్నాడు అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. దేవుడై ఉండి మనుషునిగా రాబోతున్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 7:14 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇప్పుడు ఈ కుమారుడు ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఆయన ఒరిజినల్ స్టేటస్ ఇది. కానీ ఆయన ఎలా రాబోతున్నాడు? దేవుడై ఉండి కుమారునిగా రాబోతున్నాడు. ఎవరి ద్వారా కుమారునిగా రాబోతున్నాడు? కన్యక ద్వారా కుమారునిగా రాబోతున్నాడు. దేవుడై ఉండి కుమారునిగా రాబోతున్నాడు అనే విషయం యెషయా ప్రవక్త చెప్తున్నాడు. దేవుడై ఉండి కుమారునిగా కన్యకకు పుట్టబోతున్నాడు అంటే దేవుడే మనుష్యునిగా రాబోతున్నాడు అనే విషయం అక్కడ అర్థమవుతూ ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాను. దేవుడై ఉన్న వాక్యం, ఆ వాక్యం ఎవరు కాదు, దేవుడే. ఆ దేవుడు శరీరధారిగా వచ్చాడు అనే విషయం అక్కడ అర్థమవుతుంది. దేవుడే మానవుడిగా వచ్చాడు. దేవుడే మానవుడిగా వచ్చాడు. ఫిలిప్పీ 2:6 దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునేను. తనను తాను తగ్గించుకున్నాడు. ఇలా భూమి మీద రాక ముందు ఆయన స్టేటస్ ఏంటి? దేవునితో సమానం. దేవునితో సమానం. ఆయన రాకముందు దేవునితో సమానం, కానీ తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నారు. ఆకారబంధు మనుషుడిగా కనపడి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించారు. ఆయన విధేయత చూపించారు. ఆయన దేవుడై ఉండి మనుషుడిగా పుట్టి విధేయత చూపించారు. దేవుడై ఉండి మనుషుడిగా పుట్టి విధేయత చూపించారు. తనను తాను తగ్గించుకున్నారు అనే విషయం ఇక్కడ మాట్లాడుతుంది, అర్థమవుతుంది. ఒరిజినల్ ఏంటి? ఈక్వల్ టు గాడ్, దేవునితో సమానం. ఒరిజినల్ స్టేటస్ ఏంటి? దేవునితో సమానం. కానీ ఏం చేసుకున్నారు? ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నారు, తనను తాను తగ్గించుకున్నారు అనే విషయం ఇక్కడ స్పష్టంగా మనకి అర్థమవుతుంది. దేవుడు మానవుడిగా వచ్చారు. ఎలా మానవుడిగా వచ్చారు? కన్యమర్య గర్భాన పుట్టారు. మరి మనుష్య గర్భాన పుడితే మరి మనుష్యుల పోలికలు కూడా వస్తాయి కదా. మనుష్యునిగా పుట్టినప్పుడు మనుష్య పోలికలు ఉంటాయి. మరి మనుషుడిగా పుట్టినప్పుడు మనుష్య పోలికలు ఉంటాయి. శరీరం ఉంటది. రక్తమాంసావులో పాలివాడైన యేసుక్రీస్తు ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. మనుషులకి ఎలా అయితే శరీరం ఉందో అలాగే శరీరాన్ని ధరించుకున్నాడు. మనుషులకి ఎలాగైతే రక్తమాంసాలు ఉంటాయి అలాగే రక్తమాంసాలు ధరించుకున్నాడు. ఆయన దేవుడై ఉండి మనుషునిగా వచ్చారు. దేవుడై ఉండి మనుషునిగా వచ్చారు. ఆ విధంగా మనుష్యునిగా ఆయన మనుషుల పోలికలు, మనుషుల స్వభావం అనేది ఉంటది. కానీ మరి దేవుడు కాబట్టి దైవ స్వభావం కూడా ఉంటది. ఇటు మానవుని స్వభావం, అటు దేవుని స్వభావం. ఆయన మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చారు భూమి మీదకి. ఆయన మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చారు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసును నరుడు. అటు దేవుని పక్షాన ఉన్నాడంటే ఆయన దేవుడై ఉండాలి, ఇటు మనుషుల పక్షాన ఉండాలంటే ఆయన మానవుడు ఉండాలి. అటు దేవుడు, ఇటు మానవుడు. దైవ మానవుడు యేసుక్రీస్తు వారు. దైవ మానవుడు. అటు దేవుని పక్షాన ఉండాలంటే అటు దేవుడై ఉండాలి, ఇటు మనుషుల పక్షాన ఉండాలంటే మనుషుడై ఉండాలి. అటు మనుషుడు, ఇటు దేవుడు. దైవ మానవుడు యేసుక్రీస్తు వారు. దైవ మానవుడు. సో యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఫిలిప్పీ 2:6 తనను తాను రిక్తునిగా చేసుకున్నారు, విధేయత చూపించారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు మాట్లాడతారు. ఆ విషయాలు చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఆయన ఏ కోణంలో మాట్లాడారు, ఆయన ఎలా ఉండి మాట్లాడారు, ఏ స్థితిలో ఉండి మాట్లాడారు అనే విషయం మనకు అర్థం చేసుకోవాలి. ఆయన ఏ కోణంలో మాట్లాడారు అనే విషయం మనకి అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు అలసిపోయినట్టుగా మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు అలసిపోయినట్టుగా మనకి కనపడుతుంది. కానీ అదే ఎలా అలసిపోతారు? ఆయన శరీరంతో ఉన్నారు. ఆయన శరీరంతో ఉన్నారు. ఆయన మానవ స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఆయన శరీరంతో ఉన్నారు, మానవ స్వభావాన్ని కలిగి ఉన్నారు. మనుషులకి ఏ విధంగా అయితే అలుపు వస్తుందో ఆయన కూడా అలాగే అలసిపోయారు. కానీ అదే యేసు ప్రభువు వారు ఏమన్నారు? ప్రయాస పరిపాలన మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అన్నాడు. అలసిపోయిన ఆయన ఎలా అలసిపోయాడు? మనుషునిగా అలసిపోయాడు. దేవునిగా మీ అందరికి విశ్రాంతి కలుగు చేస్తాను అన్నాడు. అది మానవ కోణం, ఇది దైవ కోణం.
మనుషునిగా అలసిపోయారు, దేవునిగా విశ్రాంతి కలుగు చేస్తున్నారు. అది మానవ కోణం, ఇది దైవ కోణం. యేసుక్రీస్తు వారు ఆకలిగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో మనకి ఆకలిగా ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. అంటే మరి శరీరంతో ఉన్నారు, ఆయన ఆకలిగా ఉంటారు. ఆయన శరీర స్వభావాలు ఆయన ఉంటాయి. శరీరానికి ఏదైతే అవసరం అది ఆయనకి అవసరం. ఆయన శరీరంతో ఉన్నారు కాబట్టి అవసరం. ఆయన ఆకలిగా ఉంటాడు. మరలా యేసుక్రీస్తు ఏమంటారు? జీవాహారమును నేనే. ఆకలి కొన్న ఆయనే మనకి జీవాహారం అంట. అది మానవ కోణం, ఇది దైవ కోణం. ఆకలి కొన్న ఆ యేసుక్రీస్తు వారే మనకి జీవాహారం అని స్పష్టంగా అర్థమవుతుంది. అది మానవ కోణం, ఇది దైవ కోణం. యేసుక్రీస్తు వారు ఈ విధంగా అంటారు, తండ్రి నాకంటే గొప్పవాడు, తండ్రి నాకంటే గొప్పవాడు. అంటే యేసుక్రీస్తు వరకు ఉన్న తండ్రి సుప్రీం గాడా, ఈయన చిన్న దేవుడా, ఆయన పెద్ద దేవుడా? అట్లా రాదు. యేసుక్రీస్తు వారు ఏ కోణంలో అంటున్నారు, ఏ కోణంలో ఆయన మాట్లాడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫిక్స్డ్ స్టేట్మెంట్ ఏంటి? భూమి మీదకి రాకముందు ఫిక్స్డ్ స్టేట్మెంట్ ఏంటి? దేవునితో సమానం. మరి దేవునితో సమానం అనే ఒక స్టేట్మెంట్ అనేది పాస్ అయిన తర్వాత ఈయన శరీరధారిగా భూమి మీదకి వచ్చి తండ్రి నాకంటే గొప్పవాడు అంటే ఏ కోణంలో మాట్లాడుతున్నారు? ఈయన మానవ కోణంలో మాట్లాడుతున్నారు. మానవ కోణంలో మాట్లాడుతున్నాడు. ఒక మనుష్యునిగా మాట్లాడుతున్నాడు. ఒక మనుష్యునిగా మాట్లాడుతున్నాడు. దేవుడు నాకంటే గొప్పవాడు అని, తండ్రి నాకంటే గొప్పవాడు అని. కానీ ఒరిజినల్ స్టేటస్ ఏంటి? దేవునితో సమానం. యేసుక్రీస్తు వారు రెండో రాకడ గురించి మాట్లాడుతూ ఆ గడియ గురించి తండ్రికే తప్ప మనుష్య కుమారుడు కానీ దేవదూతలు కానీ ఎవరికీ తెలియదని యేసుప్రభు వారు మాట్లాడతారు. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో యేసుక్రీస్తు వారు కూడా తెలియదా? ఏమంటారు? ఆ దినమును గురించి కానీ ఆ గడియ అదేంటది? గడియ అంటే ఏంటి? టైం. టైం టైం అనేది క్రియేషన్. టైం అనేది కలుగు చేయబడింది. సమయం అనేది కాలమైన స్వయంభు కాదు. కాలం అనేది కలుగు చేయబడిందే కాలం. మరి కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. మరి ఆయన కలుగు చేసిన కాలం గురించి ఆయనకే తెలీదా? ఆయన ఆ మాట ఎందుకన్నారు? ఆయన మనుష్యునిగా అన్నారు. యేసుక్రీస్తు వారు రెండో రాకడ గురించి నాకు తెలియదు అనే విషయం ఆయన మనుష్యునిగా అన్నారు. ఆ గడి గురించి తెలియదంటే అసలు ఆ గడియ, ఆ సమయం అనేది కలుగు చేసింది యేసుక్రీస్తు వారు అయితే ఆయన కలుగు చేసిన సమయం గురించి ఆయనకే తెలీదా? ఆయన మనుష్యునిగా మాట్లాడుతున్నారు అన్నది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. మరి అదేంటి? యేసుక్రీస్తు వారు నటిస్తున్నాడా? తెలిసి కూడా తెలియదని చెప్తున్నారా? ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే మరి యేసుక్రీస్తు వారు దేవుడైంది మనిషిగా నటించారనాలి. అట్లా అనరాదు. ఆయన మన రక్షణార్థమే శరీరానిగా ధరించుకొని వచ్చారు. అర్థమైందా? అది విషయం. యేసుక్రీస్తు వారికి ఆ గడియ తెలీదు అంటే ఆయన మనుషునిగా తెలీదు, కానీ ఆ కాలాన్ని సృజించిన వాడే ఆయన. 1:8 ప్రకటన, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడును నేనే. భవిష్యత్ కాలంలో ఉండేవాడు కూడా ఆయన అంటే మరి ఇక్కడ తెలియదని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇక్కడ మానవ కోణంలో మాట్లాడుతున్నాడు, అక్కడ దైవ కోణంలో మాట్లాడుతున్నాడు. ఆయన సంపూర్ణ మానవుడు, ఆయన సంపూర్ణ దేవుడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటారు బైబిల్ గ్రంథంలో, నా అంతటా నేను ఏమీ చేయలేనని అంటారు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు ఏమీ చేయలేరా? హెబ్రీ 1:2, కుమారుని ద్వారా ప్రపంచములు నిర్మించబడిని. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. మరి అదేంటి? పౌలు భక్తులు అలా అంటున్నాడు. యేసుక్రీస్తు వారి సమస్తాన్ని సృజించాడని పౌలు భక్తులు మాట్లాడుతుంటే ఇక్కడ ఏమో యేసుక్రీస్తు వారు నా అంతటా నేనేమీ చేయలేనంటే ఇక్కడ మానవ కోణం, అక్కడ దైవ కోణం. ఆయన మానవుడు, ఆయన దేవుడు అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నారు, కొరడా దెబ్బలు తిన్నారు. ఎలా? ఒక మనుషునిగా ప్రార్థనలు చేశారు, ఒక మనుషునిగా ఏడ్చారు, ఒక మనుషునిగా బాధపడ్డారు, ఒక మనుషునిగా యాచనలు చేశారు, ఒక మనుషునిగా ప్రార్థన, ఒక మనుషుడు ఏదైతే చేయగలడో ప్రతీదీ చేశారు, ఒక్క పాపం తప్ప. ఒక మనుష్యుడు ఒక పని చేస్తాడు, ఆ పని కూడా చేశాడు. ఆయన వడ్లవాని కుమారుడు అయిన యేసుక్రీస్తు వారు పని చేశారు, ప్రార్థనలు చేశారు, ఆకలి కొన్నారు, అలసిపోయారు, నిద్రపోయారు. ఇవన్నీ మానవ కోణాలు. యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టారు. ఎలా ప్రాణం పెట్టారు? ఒక మనుషునిగా ప్రాణం పెట్టారు. ఎవరి కొరకు? మన రక్షణార్థమై ప్రాణం పెట్టారు ఆయన. కానీ మనుషునిగా చనిపోయారు, దేవునిలా పునరుద్ధానుడయ్యాడు. మనుషునిగా చనిపోయాడు, దేవునిలా పునరుద్ధానుడయ్యాడు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానమును నేనే, నిత్య జీవాన్ని నేనే. యేసుక్రీస్తు వారు ఎవరంట? పునరుద్ధానమును నేనే, నిత్య జీవాన్ని నేనే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎంత డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు యేసుక్రీస్తు వారు. అది దైవ కోణం.
యేసుక్రీస్తు వారు మాట్లాడే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆయన శరీరంగా ఉండి ఏం మాట్లాడుతున్నారు, ఆయన అధికారంతో ఉండి ఏం మాట్లాడుతున్నారు, ఆయన విధేయత చూపించి మాట్లాడుతున్నారు, తండ్రికి విధేయత చూపిస్తున్నారు. ఆయన శరీరాలు ధరించుకొని తనను తానే రిక్తులుగా చేసుకున్నారు. మన రక్షణార్థమై ఆయన తనను తానే తగ్గించుకున్నారు. యేసుక్రీస్తు వారు ఆయన దేవుడిగా మాట్లాడుతున్నారు, ఆయన మనుషునిగాను మాట్లాడతారు. ఒకటి దైవ కోణం, మరొకటి మానవ కోణం. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు తండ్రి నాకంటే గొప్పవాడు అని అంటారు. ఎందుకంటారు? ఆయన మానవ కోణంలో అంటారు. మరి అదే దైవ కోణంలో తండ్రి యందు నేనును, నా యందు తండ్రిని ఉన్నాము. ఫిలిప్పు దేమంటాడు? తండ్రి నేను నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని అంటాడు. అంటే తండ్రి నేను ఏకమై ఉన్నాం, లేదా ఒకటే అని చెప్తున్నాడు. అంటే నేను తండ్రి సమానమని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నేను తండ్రి సమానమేనని. కానీ ఇక్కడ అది దైవ కోణం, ఇది మానవ కోణం. తండ్రి నాకంటే గొప్పవాడు మానవ కోణం, నేను తండ్రి ఏకమై ఉన్నాం దైవ కోణం. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు యేసునందు శరీరముగా నివసించుచున్నది. అద్భుతమైన మాట. యేసుక్రీస్తు మానవుడు కొన్న దైవత్వం అనేది పుష్కలంగా కనపడుతుందని స్పష్టంగా రాస్తున్నాడు పౌలు భక్తుడు. యేసుక్రీస్తు దేవదూతల కంటే తక్కువ చేయబడిన వాడు అని ఉంటది. అంటే యేసుక్రీస్తు దేవదూతల కంటే తక్కువ, మనుషునిగా తక్కువ. కానీ అదే దేవదూతలు ఏం చేస్తాయి? నమస్కారం చేస్తాయి యేసుక్రీస్తు వారికి. అది దైవ కోణం, ఇది మానవ కోణం. సో యేసు ప్రభు వారు మాట్లాడే మాటలు ఏ విధంగా మాట్లాడతాడు, ఏ కోణంలో మాట్లాడతాడు? ఆయన ఒరిజినల్ స్టేటస్ ఏంటి? ఈక్వల్ టు గాడ్. తగ్గించుకొని వచ్చారు. కానీ ఈ తగ్గించుకొని వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడతారు? ఆయన మనుషునిగానే మాట్లాడతాడు. ఆయన మనుషుని స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి మనుషునిగానే మాట్లాడతారు. కానీ దైవత్వం అనేది సర్వ పరిపూర్ణత క్రీస్తు యేసునందు ఉన్నది అనే విషయం పౌలు భక్తుడు రాస్తున్నాడు. అంటే ఆయన దేవుడై ఉండి మానవుడుగా వచ్చాడు కాబట్టి దైవ మానవుడు. ఆయన మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చాడు. అటు దేవునికి ఇటు నరులకు మధ్యన, దేవునికి నరులకు అటు దేవుడై ఉండాలి, ఇటు మానవుడై ఉండాలి. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దైవ మానవుడు. సో యేసుక్రీస్తు వారు మాట్లాడే మాట మనం గమనించాలి. తండ్రి నాకంటే గొప్పవాడు, నా అంతటి నేను ఏమీ చేయలేను, దేవదూతల కంటే తక్కువ చేయబడిన వాడు, ఇవన్నీ మాట్లాడతారు. ఆకలి కొంటారు, అలసిపోతారు, నిద్రపోతారు, చనిపోయారు. ఇవన్నీ మానవ కోణాలు. పునరుద్ధానుడయ్యాడు, సమస్తాన్ని సృజించాడు, తండ్రితో సమానమైన వాడు, ప్రపంచాన్ని నిర్మించిన వాడు, కాలానికి అతీతంగా ఉన్నాడు, భూత భవిష్యత్ కాలంలో వర్తమాన కాలంలో ఉన్నవాడు. ఇవన్నీ దైవ కోణాలు. సో యేసుక్రీస్తు వారు మరలా చెప్తున్నాను, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. కావున దైవ మానవుడు.